ఈ రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలట. 100 కోట్ల అక్రమాస్తులట. ఏడదాసుకుని మధుసూదన్ బంధువులు స్నేహితుల ఇండ్ల సహా 7 ప్రాంతాల్లో తనిఖీలట. ఫామ్ హౌస్లు, ఓపెన్ ఫ్లాట్లు, వ్యవసాయ భూములు ఉన్నట్టు గుర్తింపట. కుటుంబ సభ్యుల పేరుపై 2 షెల్ కంపెనీలట. భారీగా నగదు, బంగారం, కీలక పత్రాల స్వాధీనమట. గ్రేట్. రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్టర్ మధుసూదన్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఇందులో సుమారు 100 కోట్లకు పైనే అక్రమాస్తులు ఉన్నాయని గుర్తించినట్టు తెలిసింది. ఆయన బంధువులు, స్నేహితుల ఇండ్లతో పాటు 7 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారట. 9 లక్షల నగదు, 1.2 కిలోల బంగార ఆభరణాలతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ సంపాదనను మళ్లించేందుకు కుటుంబ సభ్యుల పేర్లపై 2 షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారని ప్రాథమిక విచారణలో తెలిసినట్టు ఏసీబీ అధికారులు పేర్కొన్నారట. పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు, వస్తువులు ఇన్సర్ట్లో మధుసూదన్ అట. ఫోటో సరిగ్గా క్లారిటీ రావట్లేదు కానీ చాలా గ్రేట్ అండి. మీరు ప్రజల సొమ్మును మంచిగా దోచుకుంటారు. రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్టర్ దాడి మధుసూదన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు 100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించారు. మధుసూదన్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఫిర్యాదులు రావడంతో అవినీతిని నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి ఏసీబీ దాడులు చేపట్టింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా ఈసీఐఎల్ భవానీ నగర్ కాలనీలోని ఆయన నివాసంలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారట. బంధువులు, స్నేహితులు, బినాములు, ఇతర అనుచరులకు సంబంధించి 7 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారట. సోదాలు వాణిజ్య స్థలాలు, ఫామ్ హౌసులు, ఓ ప్లేన్ ఫ్లాట్, వ్యవసాయ భూమును అధికారులు గుర్తించారట. తన అక్రమ సంపాదనకు మళ్లించేందుకు కుటుంబ సభ్యుల పేర్ల మీద 2 షెల్ కంపెనీలు కూడా పెట్టినట్టు ఈయన. ఈ అక్రమాస్తులు ఏదైతే దోచుకున్న పైసలన్నీ కూడా మళ్ళీ తిరిగి వైట్ చేసుకోవడానికి వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల పేరు మీద 2 షెల్ కంపెనీలు పెట్టి ఆ షెల్ కంపెనీల పేరు మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడు అన్నమాట ఈయన. అది ఈ పైసలన్నీ ఆ కంపెనీల పేరు మీద డైవర్ట్ చేసే ప్రయత్నం చేసిండు ఆయన. 100 కోట్లు. సోదాల సమయంలో భారీగా నగదు, బంగారు ఆభరణాలు, కీలకమైన ఆస్తి పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారట. ఏసీబీ అధికారికంగా గుర్తించిన ఆస్తుల వివరాలు 7.83 కోట్లుగా వెల్లడించారట. ఈ ఆస్తుల మార్కెట్ విలువ 100 కోట్లకు పైగా ఉంటుంది. అదనపు ఆస్తులకు సంబంధించిన తదుపరి తనిఖీలు జరుగుతున్నాయని, కేసు దర్యాప్తులో ఉందని ఏసీబీ అధికారులు తెలిపారట. ఇది ఈసీఐఎల్లో 300 చదరపు గజాల్లో నిర్మించిన ట్రిప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ అట. G+2 ఇబ్రహీంపట్నం మండలం చింతపల్లిగూడలో ఓపెన్ ఫ్లాట్ అట. పరిగి మండలం సస్కాల్లో 27 ఎకరాల వ్యవసాయ భూమట. ఇబ్రహీంపట్నం మండలం మంగల్పల్లిలో ఎకరం వాణిజ్య భూమట. పరిగి మండలం సర్కల్లో 1,24,00,000 స్విమ్మింగ్ పూల్తో కూడిన ఫామ్ హౌస్ అట. 9 లక్షల నగదట. 1.2 కిలోల బంగారు ఆభరణాలట. ఫార్చ్యూనర్, వాల్వో ఎక్స్ సిరీస్ అట. నాకు తెలిసి మంత్రులకే లేదు కదా. ఈ ఫార్చ్యూనర్, వాల్వో XC60, వోక్స్ వ్యాగన్ టైగాన్ T+3 కార్లు స్వాధీనం చేసుకున్నారట. మంత్రుల కన్నా ఘోరంగా ఉన్నాడు ఆయన. ARK స్పిరిట్స్లో 80 లక్షల పెట్టుబడట. భార్య, పిల్లల పేరు మీద 2 షెల్ కంపెనీలట. ఇట్లా ఉంది పంచాయతీ. ప్రభుత్వ అధికారుల పంచాయతీ ఇట్లుంది. వీళ్ళు చక్కగా పనిచేస్తే చాలా భూములు ఇప్పటికే పేదలకు సంబంధించిన భూములు చాలా కాపాడాల్సిన వీళ్ళందరూ కూడా. మరి వీళ్ళు రిజిస్టర్లు అక్రమంగా చేసి ప్రభుత్వ భూములు కూడా ఇట్లాంటి పైసలు దండుకుని ప్రభుత్వ భూములకు కూడా వీళ్ళు రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉన్నారు. ఏమన్నా ఇక్కడ అమీన్పూర్కి సంబంధించిన ఏరియాలో జరగలే? ఈ మియాపూర్ ఏరియాలో ఒక భూములకి సంబంధించి రిజిస్టర్లే కీలక పాత్ర పోషించి 2085 సంవత్సరంలో అది కొనుగోలు చేసినట్టుగా పత్రాలు క్రియేట్ చేసి వాటికి రిజిస్ట్రేషన్లు చేసి ట్రాన్స్ఫర్లు కూడా చేసారు. ఇప్పుడు దాదాపు 323 ఎకరాల భూమి, అది ప్రభుత్వ భూమి, రిజిస్టర్లు చేసిన పని అది. మరి ఎందుకు రిజిస్టర్లు దృష్టి పెడతారంటే ఇట్లాంటి వాటికి ఈ 100 కోట్లు జమ చేసుకుని వీళ్ళు ఆస్తులు చేసుకోవడానికి
ఇట్లాంటి పంచాయతీలని ప్రభుత్వ భూముల మీద అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి ఈ పనికిమాలిన పనులు చేసి ఈ పనికిమాలిన అధికారులకి మనం ట్యాక్సుల రూపంలో జీతాలు కడుతున్నాం. మనం ఈ పనికిమాలిన అధికారుల కోసమే ట్యాక్సులు కడుతున్నాం మనం పేదవాళ్ళం. మిడిల్ క్లాసు పేదవాళ్ళంతా ట్యాక్సులు కట్టే పైసలన్నీ కూడా ఇట్లాంటి పనికిమాలిన అధికారులకే ఉపయోగిస్తూ ఉంది ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు వీడు కూడబెట్టిన 100 కోట్లు ఏడకెళ్ళి వచ్చినాయి? ఇక ప్రజల దగ్గర నుంచి తీసుకునే కాదు ఇవన్నీ. ప్రభుత్వ అధికారులు ఉంటారు కదా, మినిస్టర్లు, అనుచరులు, ఇక సోకాల్డ్ బినామీలు, వీళ్ళందరూ కూడా కూడబెట్టిన ఇచ్చిన పైసలు ఇవన్నీ కూడా అక్రమంగా వాళ్ళ భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం, వాళ్ళు 1000 కోట్ల భూముల రిజిస్ట్రేషన్ కోసం ఇతనికి 100 కోట్లు ఖర్చు పెట్టారు అనమాట. అది మళ్ళీ ఇందులో ఇన్వాల్వ్ అయితే ఇంకా లోతుగా వెళ్తే ఈ పైసలన్నీ ఏడకెళ్ళి వచ్చినాయి, ఎవడెవడు వీడికి ఎవడెవడు లంచాలు ఇచ్చినోడు, ఎవరెవరికి రిజిస్ట్రేషన్లు చేసిండు వీడి హయాంలో అంటే ఈ అప్పుడు పైసలు పెద్ద వాళ్ళ పేర్లు వస్తాయి. ఈ అక్కడితో ఆగిపోతుంది ఈ విచారణ. ఇక అంత మించి వెళ్ళదు అనమాట. ఈయన దాటి విచారణ వెళ్ళదు. ఈ కేసు కూడా నాకు తెలిసి ఇంకో 4 రోజులు అంతే దీని గురించి మాట్లాడేది. ఎందుకంటే మినిస్టర్లు వీళ్ళు అక్రమంగా ప్రభుత్వ భూమిని దోచుకోవడానికి ఇట్లాంటి వాళ్ళకి పైసలు ఇచ్చి మేపుతా ఉంటారు. మళ్ళీ వీళ్ళకి ప్రజలకు పని చేయడానికేమో మనం జీతం ఇస్తున్నాం, ప్రజలకు పని చేయరు వీళ్ళు.